చెప్పండి. మీరు చెప్పేది ఎలా ఉందంటే సార్, ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు సంది మన మనసు అనేది ఎన్నో కొంచెం పెరిగిన సంది ఏమవుతుందంటే అందరినీ వేరే వాళ్ళని చూసి కూడా మనం అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ వీళ్ళకన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి, నలుగురిలో మనం తిరిగేలాగా ఉండాలి, ఆయన ఇది చదివిండు మనం కూడా చదవాలి, ఇట్లా అన్నటి అన్నీ చుట్టుముట్టు ఉండే అందరినీ చూసి మన లోపల ఆందోళన, టెన్షన్స్ ఇవన్నీ నాకైతే చాలా ఉండే. చిన్నగా ఉన్నప్పుడు సంది ఒక ఇంచుమించు ఒక 1 year దాకా మొత్తం ఇవే. సంతోషంగా అనేది ఆనందంగా లేకుండా అప్పుడప్పుడు ఏదో ఇట్లా వచ్చిపోయేలాగా ఆనందం అనిపిస్తుండే ఎప్పుడన్నా ఒకసారి. మిగతా అన్నీ ఇవే ఆలోచనలు వస్తుండే ఎక్కువగా. మొత్తం ఆలోచనలు ఎట్లా అంటే రేపు ఏం చేయాలి, ఈరోజు చేసే పనిలో కూడా క్లారిటీ లేదు. ఇంటికి పోతున్నాం, ఇంటికి పోయినాక కూడా ఇంటితో కూడా సరిగా కూడా కన్వర్ట్ చేయలేదు, మాట్లాడేది సరైన విషయం ఉన్నా కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. ఇట్లా నాకు ఈ మధ్యలో ఏమైందంటే సార్ చెప్పింది రీసా హృదయంలో గౌరవం ఉండదు, సంబోధన అక్కర్లేదు. రీసా వీడియోస్ నేను విన్నప్పుడు వాళ్ళు చెప్పినవి ఎంత బాగున్నాయంటే మనము మనస్ఫూర్తిగా బాగా ఆలోచించి రీసా చెప్పినవి నేను ఏం పాటించిన అంటే బాగా ఆలోచనలు ఒక దగ్గర కూర్చొని బాగా ఆలోచనలు వస్తున్నాయి, ఎందు గురించి వస్తున్నాయి అని వాటిని చూస్తూ ఉన్నా. ఎట్లా అంటే వస్తున్నాయి పోతున్నాయి ఒక్కొక్కటి వచ్చినప్పుడు నేను వాటిని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని తాలూకా ఉన్నాయి అన్నీ ఇబ్బందులు. అది కొంచెం సేపు కాగానే ఇంకొకటి వస్తుంది. ఎప్పుడంటే మునుపు నాకు ఇబ్బందులు చేసినాయి, అవి వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. అట్లా వస్తున్నాయి. నేను ఏమైందంటే కొన్ని రోజుల దాకా వాటిని పట్టుకున్నా వదిలేసిన ఇవేం అర్థమైతలేవు. రీసా మంచిగానే చెప్తుండు, ఎంత ఫ్రీగా చెప్తుండు. ఇది సింపులే, దీంట్లో ఎంత పెద్దది ఏం లేదు. పెద్దగా దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అవసరమే లేదు. ఎట్లా అంటే మీరు అవి ఏమేమి వస్తున్నాయో చూడండి, చూసినాక తర్వాత ఏమది దాన్ని విచారించండి, గమనించండి బాగా. దానివల్ల ఏం ఉపయోగం ఉంది, ఏం లేదు, అనవసరం ఎందుకు అని ఇట్లా విచారణ చేయమని అన్నది ఒకటి మంచిగా అర్థమైంది. దాని తర్వాత ఆచరణ అంటే దాంతో ఏ ఉపయోగం లేదు, వదిలేసి ఇట్లా ఏమైందంటే నేను కొన్ని రోజులు ప్రతిరోజు ఏమేమి వస్తున్నాయి, ఏమేమి పోతున్నాయి ప్రతిరోజు షాప్లో కూర్చొని గిరాకీ లేనప్పుడల్లా కూర్చొని చూడడం అయితే వచ్చి దాని తాలూకా వచ్చినాయి, నన్ను ఇబ్బంది చేసినాయి. ఒక్కోసారి ఆనందం కలిగించింది ఇంకా కొద్దిసేపు బాగుంటే మంచిగా ఉండే, ఇది ఆనందం బాగుంది అని అనిపించేది. దాని తర్వాత వేరే వాళ్ళకు మనం డబ్బులు ఇచ్చేది ఉంటే వాళ్ళు మాట్లాడి ఎందుకు ఇస్తలేవు అది అన్నప్పుడు, ఎందుకు తీసుకున్నా నా దగ్గర డబ్బులు నా కెపాసిటీ లేనిది నేను ఇంత డబ్బు తీసుకొని ఇబ్బందులు పడుతున్నా, అది వేస్ట్. నాది ఎంత పరిధి ఉందో నేను అంతే చేసుకోవాలి. పరిధిని దాటి చేసినప్పుడు దాని తాలూకా నన్ను వేధిస్తున్నాయని అట్లా దాన్ని తగ్గించిన. మళ్ళీ ఇంటికాడ పోతే అంటే నన్ను మ్యారేజ్ అయింది, 2 కూతుర్లు ఉండు. ఇంటికాడ కూడా మా భార్య ఏమంటే ప్రతిదానికి ఏదన్నా గట్టిగా అరిచినప్పుడు చూడడం, మునిపేమో రియాక్ట్ అవుతుంది, ఎందుకు అరుస్తున్నావు, అన్నీ చేస్తున్నావు కదా నేనే, నీకేంది తిని వంట చేయడానికి ఇబ్బంది అవుతుందా అని అంటుండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇంటికి పోగానే ఏమన్నా వర్క్ ఉంటే మా భార్య చేసేటి వర్క్ ఉంటే కూడా ఏదైనా పని ఉందా నేను చేస్తా, అద్భుతంగా చేస్తా, పని చేస్తా. కూరగాయలు కట్ చేసి ఇమ్మంటే కూరగాయలు కట్ చేసి ఇస్తా, ఆడుంది అది తీసుకురా అంటే అది తీసుకొస్తా. ఇప్పుడు ఆమె నాకు చాలా బాగా చూసుకుంటుంది. చాలా మంది ధ్యానం అంటే ఏందో అనుకుంటున్నారు, అది ఏదో గుట్ట మీద చేయాలి, లేకపోతే ఒక గొప్ప వాతావరణంలో చేయాలి, చీకట్లు చేయాలి. కాదురా అబ్బాయి, నీ ఉన్న సందర్భంలో నీ అహంకారాన్ని పక్కన పెట్టి, నేనన్న భావన పక్కన పెట్టి సామరస్యంగా ఉండు. అవును, అక్కడ నిజమైన ధ్యానము ఒక ఆట ఎస్టాబ్లిష్ అవుతుంది, నిజమైన గౌరవం ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఇప్పుడు నువ్వు చెప్పేది 100% ఎక్స్పీరియన్స్. ఎవ్వడు భార్య గురించి చేయని పని గురించి చెప్పుకోడు. హిమాలయాలకు పోయినని చెప్తే ఎంత గ్రేట్ అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మెచ్చుకుంటుందో నాకు తెలియదు. నాకైతే దిల్ ఖుష్ అయిపోయింది అన్నమాట. నేను ఎగ్జాక్ట్లీ అదే చేస్తా. మా అమ్మ పని చేస్తుంటే ఫస్ట్ పెడితే ఏమన్నా సాయం కావాలా నీకు, ఏం చెప్పినా సాధ్యమైనంత నోరు మూసుకొని చేస్తాను. అవును, ఎంత బాగుంటుంది. మళ్ళీ నేనేం చేస్తా అంటే నా అన్నం నేనే పెట్టుకొచ్చుకొని తింటా, పిల్లలకు పెడతా, అన్నీ తెస్తా. ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అస్సలు పట్టించుకోను. నా ప్లేట్ నేనే కడుకుంటా. ఎందుకు వాళ్ళకి భారంగా చేయాలి, ఇది ఇట్లా చేస్తే ఇంటికాడ. దాని తర్వాత నేను షాప్ కాడ ఉన్నప్పుడు చిన్న పరివర్తన వచ్చింది నా మాటలు విన్న. అవునవును, నిజమే వచ్చింది, నిజమే. నేను అంతకుముందు ఏం చేసేవాడిని కానీ వస్తుంటే కాలు చేతులు కడుకుంటుంటే ఫోన్ అన్న చూసుకుంటుంటుంటే ఫోన్ చూసుకుంటా. ఈ ఏమది మనం ఇప్పుడు నేను వ్యవసాయం చేసిన చాలా రోజులు. వ్యవసాయం అంటే నేను చదివింది ఒక 5-6 క్లాస్. దాని తర్వాత వ్యవసాయం చేసిన. అప్పుడు పేద కుటుంబం ఉండే, అమ్మ నాన్న చదివిలే. ఇక అందరూ చుట్టుపక్కల మాది గొర్రెలు బర్రెలు మేపుకొని వ్యవసాయం చేసేటోళ్ళు అందరూ. మనం కూడా పని చేసుకొని డబ్బులు వాళ్ళ లేక కావాలి మన ఉండద్దని అందరూ ఒకరిని చూసి ఒకళ్ళు అందరూ చదువు మానేసారు. నాకేమో కొంచెం చదువుకుందామని ఉంటుండే కానీ ఇక నాకు చిన్న ఉన్నప్పుడు అసలు మొహమాటం, ధైర్యంగా మాట్లాడలేకపోవడం, ఇవన్నీ అప్పుడు కలుగుతుండే కానీ చెప్పలేకపోతుంటే అసలే. నేను పోతా ఖచ్చితంగా, ఎందుకు చదువుకోవద్దు, ఎందుకు నేను అందరు లేక వేరేళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఏమో అంటే చదివిపిస్తారు, కొంతమంది ఏమో అసలు మా దాంట్లో అంటే దాని కులం గురించి తీయద్దు, మనకు అవసరం లేదు. అయితే ఆ లెక్క పని చేసి దాని తర్వాత మందుల షాప్ పెట్టినాడు మా బ్రదర్. షాప్లో చేసిన 6-7 సంవత్సరాలు, 5-6 చదివినా కానీ అది ఎందుకేమో అప్పుడు నేను చదివింది అది బాగా పట్టుకుంది నాకు కొంచెమే, కానీ దాన్ని నాలెడ్జి అంతకే ఎస్టాబ్లిష్ ఉపయోగపడ్డది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు అది అంతా వదిలేద్దాం, మనం మెయిన్ పాయింట్ మాట్లాడే తెలుస్తుంది. విషయాంతరం అయితే నువ్వు తెలుస్తుంది చూడ నవీన్. మనసులో ఎరుక కలుగుతున్న కొద్దీ ఏదైతే అనవసరం తెలుస్తుంది అది గుర్తించే శక్తి వస్తుంది. నేను చెప్పట్లే, చూస్తున్నా, ఏమన్నా చెప్పండి, ఏముంది. సో విషయాంతరం అయిపోయినాం ఆల్రెడీ. కమ్ బ్యాక్ టు ద పాయింట్. నేను ఏమైందంటే ఓకే షాప్లా కూర్చొని గిరాకీ లేనప్పుడు ఏమైంది, అది వద్దు, మనం ఏదైనా పని చేద్దాం, ఈ పని అని ఏముంది అని లేబర్ చేసే పని కూడా ఆ బండలన్నీ తీసేసి ఇట్లా లేబర్ చేసేసి ఒక గంటన్నర అసలు నాకు మైండ్ తోటి బాడీ నొప్పి అనిపిస్తుంది కానీ మైండ్లో ఏమనిపించలేదు. అయితే నువ్వు ఈ మాట చెప్పినప్పుడు నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా. నాకు కలిగిన మొట్టమొదటి సంవేదన ఇదే టైసన్. ఈ పనే నాది అనుకుంటేనే బంధం, ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంది. అలాగని ఆ పని నెగిటివ్గా లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేది, నిన్ను జైల్లో పడేసేది కాదు. నేను సిద్ధంగా ఉన్నా, నాకు తుపాకీ ఇవ్వండి నాకు ఆ సంసిద్ధత కాదు. ఏది నీకు ఉపయోగపడుతుందో, ఏది నీకు శక్తినిస్తుందో, ఏది నీకు జ్ఞానాన్ని ఇస్తుందో, ఏది నీకు ప్రశాంతతనిస్తుందో, ఏది నీకు సమయాన్ని మర్చిపోయేలా చేస్తుందో అట్లాంటి పని ఏదైనా. ఇప్పుడు నేను ఒకప్పుడు అనుకుంటుంటే నేను ఓన్లీ యానిమేషనే చేస్తా, మిగతా పనులు మనవి కాదు. మిగతా పనులు అంటే నేను గిన్నెలు కడిగేది యానిమేటర్. నువ్వు కూరగాయలు తెమ్మంటే అసలు నా గురించి తెలుసా నీకు? ఎవరిని అడుగుతున్నావు కూరగాయలు తెమ్మని? ఆమె మెడిటేటర్. ఇట్లాంటి అనేవాళ్ళని చూసిన నేను నా కళ్ళతోటి. ఎంత ఘమ్మండి తెలుసా అసలు. సో నేను ఆ బోర్డు కొంతకాలం ఎక్కిన, నేను ఇదే చేస్తాను. నేను దీన్ని క్లారిటీ అనుకుంటుంటే తర్వాత తెలిసిన స్టూపిడిటీ అని. తర్వాత నాకేం తెలిసిందంటే నేను ఇదే చేస్తా, ఇట్లనే ఉంటా అనుకున్నావా, నీ అంతకు నీవే ఒక బౌండరీ వేసేసుకున్నావు. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు చచ్చిపోకముందే. ఆ గోడల్ని కూలగొట్టు, రెడీగా ఉండు ఏ పని చేయడానికైనా. నువ్వు నీ పనే చేసుకో. జెన్లో ఇదే ఉంటుంది. ఒకసారి అలెన్ వాట్స్ చెప్తాడు అనమాట. జపాన్ వెళ్ళి ఒక జెన్ ఆశ్రమానికి పోయినప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఉంటే వాడు గిన్నెలు కడుగుతున్నాడంట, అరుచుకుంటా చేసుకుంటా పోయి. ఆమె ఆడుతారు కదా, గురూజీ రూమ్ ఎక్కడ, అక్కడ ఉంటుంది, కూర్చుండే. ఉన్నాడా గురూజీ? ఉన్నాడు గురూజీ. వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక పావు గంటకి ఒకడు వచ్చాడు. గురూజీని పిలవంటే నేనే గురూజీ చెప్పు అన్నాడు. అదే మీరు అంటలు అడుగుతున్నారంటే
అంటే ఎంతసేపు ఈ రూమ్లో కూర్చొని ఉంటా అనుకున్నవి ఏంది? ఇదేమన్నా కార్పొరేట్ ఆఫీసా? సీఈఓ అంటే సీఈఓ పని చేయాలని. ఎవ్వరు లేకపోతే ఆ పని నేను చేయాల్సిందే. నా పని లేకపోతే ఇక్కడున్న ప్రతి ఒక్కడు గురువే. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ప్రస్తుతం సందర్భానుసారం నేను గురువుని ఒక బోర్డు పెట్టుకున్నా. నాకు లోపల తెలుసు నేను ఎవరిని గురువును కాదు. సో ఆ తత్వానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఊడ్చేవాళ్ళు లేడు, వెంటనే ఊడ్చేసేయి. నువ్వు ఇంటికి వెళ్ళావు, భార్య ఎక్కడో బయటికి వెళ్ళింది అంటున్నాయి, వెంటనే కడిగేసేయి. ఏవో బట్టలు అక్కడ పడున్నాయి, తీసి గూట్లో పెట్టు. నువ్వు లేవు, నీ పుస్తకాలు చదివి అక్కడ పడేసిపోయినావు, భార్య వచ్చింది, పుస్తకాలు సర్దేసి వెళ్ళిపోయింది. అందరి పనులు అందరు చేసుకుంటున్నారు, ఎవరెవరికి ఏం చెప్పుకోవట్లే. అంతా కలిసి ఒక శరీరంగా, అంతా కలిసి ఒక మనసు ఉంటే చాలా బాగుంటుంది. సో అట్లీస్ట్ వేరే వాళ్ళు ఉండని ఉండకపోని. నాకు మొట్టమొదటిసారి నాకు 2009 కొంచెం ముందు అటు ఇటు నాకు చాలా ప్రొఫౌండ్గా తెలిసింది. అసలు నువ్వు బిలీవ్ చేస్తావో లేదో, నేను రెడీగా ఉన్నా ఎవరేం పని చెప్పినా చేయడానికి. మొట్టమొదటిసారి తీసేసిన ఫిల్టర్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ అనుభవం తర్వాతే జరిగింది. అది అంతకుముందు జరిగితే వేరే ఉండు. ఓ పెళ్ళికి పోయినాం, మాకేం మంచి బట్టలు లేవు, మా అన్నదమ్ములు ఎవరికి కూడా. సో మేము భోజనానికి వెళ్తే అక్కడ ఎవరో చెప్పారు, లేబర్ తర్వాత రావాలి, ఇప్పుడు తినకూడదు అంటే. మా ఒకానొక బ్రదర్కి చాలా కోపం వచ్చింది. వాడు మనల్ని లేబర్ ఎట్లా అంటాడు? నేను చెప్పిన మన లేబర్ కాదు అని తెలుసుకున్నప్పుడు అయిపోయింది. అట్టెట్లా అంటాడని గొడవ దిగాడు. సో అక్కడితో అయిపోయింది. చాలా డిస్టర్బ్ అయిపోయినాం. అక్కడ తినలేదు. వెళ్ళిపోదాంపా, ఇక్కడ ఉండనే ఉంటుంది అని బస్సు ఎక్కి ఒక బస్ స్టాండ్కి వచ్చినాం. మళ్ళీ ఒక వండర్ జరిగింది అక్కడ. బస్ స్టాండ్లో కూర్చోగానే మేము ఇట్లా కూర్చోబోతున్నాం. ఎవరికైతే కోపం వచ్చి పెళ్ళి వదిలేసి మమ్మల్ని తీసుకొచ్చాడో వాడి భుజం మీద ఒకటి తట్టి, బాబు చారేపో అన్నాడు. నేను ఎట్లా కనిపిస్తున్నారా మీకు? వాడేమో లేబర్ అంటాడు, నువ్వు ఛాయ్ దేమంటావు. ఒకవేళ అప్పుడు నాకున్న ఒక మానసిక స్థితి అప్పుడప్పుడే ఒక చిన్న ఫ్లవర్ ఓపెన్ అప్ అవుతుంది. నిజంగా టీ తెమ్మనంటే పోయి తెచ్చుండేవాడు. ఒకసారి అట్టిపండి బండ్ల దగ్గర రీసెంట్గా నిలబడ్డా. ఎంత అట్టిపండు అడిగాడు. నేను చెప్పిన ఆటానా అని. ఆటానాకు డజన్. అవును, అంత చీప్ ఎట్లే అంటే బండి నాది కదా. సో నువ్వు ఏ సందర్భాన్ని అయినా నువ్వు ఆరోగ్యకరంగా నేను అట్టిపళ్ళు అమ్మేవాడిని నువ్వు ఎట్లా అనుకుంటావు అని గొడవకు దిగుతావు. నువ్వు తెలుసుకున్నావు నువ్వు ఎవరో. అంతలో అట్టిపళ్ళ బళ్ళైన వచ్చిండు. నాకైనా చేంజ్ తీసుకురావడానికి పోయిండు పాపం. నేను చెప్పిన నువ్వు ఇట్లంటే ఇట్లన్నా చిన్న నవ్వుకుందాం. అరే ఠీక్ ఓకే పోతా ఛాయ్. సో అతను వచ్చి నాకు క్షమాపణ చెప్తున్నాడు, సార్ ఏమనుకోవద్దు. నేనేం అనుకోవట్లే, నీకు అనిపించింది అడిగినావు. నీ ఉద్దేశం నన్ను కించపరచడం కాదు, నా ఉద్దేశము నీ మీద కోపడ్డం కాదు. ఏమో ఒక డ్రెస్ చూసి మన నిర్ధారణకు వస్తాం ఇతను డాక్టర్ అని. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఒక ముఖ్యమైన టాపిక్ చెప్తాను. మా బ్రదర్కి ఒక థాట్ ఉండే, డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి. సో డాక్టర్ అంటే ఎవరు? వైట్ కోట్ వేసుకొని, స్టెథోస్కోప్ తర్వాత స్టెథోస్కోప్ ఒక్కోసారి పాకెట్లో కూడా ఉండొచ్చు, బ్యాగ్లో కూడా ఉండొచ్చు. వైట్ కోట్ వేసుకొని ఒక అమ్మాయి కనిపించింది. ఏదేమైనా ఈ అమ్మాయికి లైన్ వేయాలరా, తద్వారా డాక్టర్ని పెళ్లి చేసుకుంటే నవ్వుతామేం రే. నా కళతో చూసింది ఇది. ఒక వారం రోజులు 15 రోజులు ఎవ్రీడే పోవడము, ఆ తర్వాత మళ్ళీ మొహమాట పడ్డము, ఫీల్ అవ్వడము. మనల్ని చూస్తే ఎట్లా, తను తిరిగి చూసినప్పుడు అట్లా చూస్తుంటే ఏదో జరుగుతుంది అట్లా. ఇది ఇన్సల్టింగ్ కాదు, కానీ అక్కడ ఈ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్లో తను పనిచేస్తుంది. అక్కడ ఆ డ్రెస్ ఉందన్నట్టు. తనకు ఒక్క క్షణాలు ఇంట్రెస్ట్ పోయిందిరా. 1 minute కుండ ఇట్లా పగిలిపోతుంది చూడు, అట్లా పగిలిపోయింది. నీ అమ్మ నేను డాక్టర్ అనుకున్నా ఛాయ్ తాగుదాం. సో నీ దృష్టి వ్యక్తి మీద లేదు, ఆ క్వాలిటీ మీద లేదు. యు ఆర్ ఆల్వేస్ స్టక్ ఇన్ సూపర్ఫిషియాలిటీ. సో ఉద్యోగం, నేను ఇదే ఉద్యోగం చేస్తా అంటే ఇరుక్కుపోతావు, నేను ఇంతే అంటే ఇరుక్కుపోతావు. అది చూడ్డానికి బాగుంటుంది, బట్ యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు చెప్తే నాకు అదంతా గుర్తొచ్చింది. ఇప్పుడు నేను ఏ పనన్నా చేస్తాను, బాత్రూమ్ కూడా అడుగుతా. పెయింటింగ్ ఎంత శ్రద్ధగా చేస్తావో, ఒక ప్రవచనం ఎంత శ్రద్ధగా చేస్తావో అంతే శ్రద్ధగా బాత్రూమ్ అడుగు. శ్రద్ధలో మార్పెట్లు వస్తాయి. సో నీ వైఖరి మార్పు వల్ల నీ శ్రద్ధలో మార్పు వస్తుంది. వైఖరి తీసి బాయలు నొక్కు ఫస్ట్. బాత్రూమ్ నీదే, పెయింటింగ్ నీదే, ప్రవచనం నీదే. రామ్ చరణ్ అన్నట్టు అడవి నాదే, వేట నాదే, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్.
సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఒక బ్యూటిఫుల్ ఫిలసాఫికల్ కోడ్ చెప్పి మళ్ళీ నువ్వు మాట్లాడడానికి నచ్చింది. ఒక వర్షంలాగా ఉండాలి మనిషి, అది జస్ట్ వస్తుంది అంతే. అంతేగాని నువ్వు తడిస్తే వస్తా, నువ్వు తడిచే ఉద్దేశం లేకపోతే రాను అన్నట్టున్నది వర్షం స్వభావం. అది వస్తే వచ్చేస్తుంది. అదే శ్రీశైలం గేట్లు దానంతకు ఓపెన్గా ఎవడో మనిషి ఎత్తాలి. సో ఆ వర్షపు స్థితి ఉన్నట్టు ఉండాలి అసలు నీ మైండ్, ఆల్వేస్ రెడీ. ఒకవేళ వచ్చిందా వచ్చేసింది అంతే, ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. ఓపెన్ అప్, ఏం చేసినా 100% చెయ్యి, అది అంట్లు పడిగినా. సో ధ్యానం అంటే ప్రత్యేకమైంది అన్న భ్రమ పోవాలి. నువ్వు రకరకాల పనులు సమశ్రద్ధతో చేస్తే దాని యొక్క కోర్లో, దాని యొక్క ఫ్రాగ్రెన్స్లో మెడిటేషనే ఉంటుంది. మెడిటేషన్ అనేది ఒక స్కిల్ కాదు. నేను స్కైయింగ్ నేర్చుకుంటా, లేకపోతే వైలిన్ నేర్చుకుంటా, ఇవన్నీ స్కిల్స్ వల్ల ఏ ఆనందం రాదు. అట్లా అనిపిస్తుంది. స్కిల్స్ వల్ల గుర్తింపు రావచ్చు, ఆనందం ఏమి రాదు. ఓ గ్రేట్ వయలినిస్ట్ గొప్ప ఆనందంగా ఉంటాడు, యోగేతర అంత సీన్ లేదు. ఇట్ జస్ట్ టాలెంట్ అంతే. ఏదో ఒక విషయాన్ని ఎక్కువ సాధన చేయడం వల్ల, అరగదీయడం వల్ల, పాలిష్ చేయడం వల్ల కొన్ని ప్రత్యేకమైన శక్తులు వచ్చాయి. దానికి నీ యొక్క ఆనందానికి ఏం సంబంధం లేదు. ఒక సూపర్ఫిషియల్ ఆ విషయంలో తృప్తి ఉండొచ్చు నీకు, ఆ విషయంలో నువ్వు అకాంప్లిష్ అయినట్టు అనిపించవచ్చు. కానీ జీవితం ఆ ఒక్క విషయానికి సంబంధించింది కదా. జీవితం అంటేనే ఒక సమగ్ర దర్శనం. అందులో నువ్వు ఇప్పుడు అంతెందుకు ఒక మనిషి పొద్దు నుంచి రాత్రి వరకు ఏమేమి చేస్తాడో ఆ అన్ని పనులు సమదృష్టితో చేస్తే, సమశ్రద్ధతో చేస్తే నీకు జీవితం అర్థమైనట్టు. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తావు, అది ముఖ్యమైనది. నీళ్ళు తాగుతావు, అది ముఖ్యమైనది. తింటావు, అది ముఖ్యమైనది. భోజనం చేసుకోవాలి, అది ముఖ్యమైనది. బట్టలు వేసుకుంటావు, బట్టలు ఉతుక్కోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి. కానీ ఇవన్నీ మనం క్యాజువల్గా చేసి మనకు డబ్బు సంపాదించి పెట్టే విషయాన్ని అత్యంత శ్రద్ధతో చేస్తున్నాం. ఇది మనకున్న ప్రాబ్లం. ఇప్పుడు అది పోయింది. డబ్బు ఇచ్చినా మనం వేసే పెయింటింగ్ అంతే శ్రద్ధగా చేయాలి, డబ్బు ఇవ్వకపోయినా అంతే శ్రద్ధగా చేయాలి. నువ్వే డబ్బు ఇచ్చినా నువ్వు అంతే శ్రద్ధగా చేయాలి. సో నీ శ్రద్ధ, నీ అవుట్పుట్, నీ క్వాలిటీ అనేది అప్పుడు నీ ఆత్మతో పనిచేసినట్టయితే. బికాస్ దేని క్వాలిటీ ఎప్పటికీ మారదో అదే ఆత్మ అంటే. బంధువులు వస్తే ఒకలాగా వడ్డిస్తేవి, ఎవడో దళితుడు అనుకున్నావు నీ మనసులో ధారణ, వాడు రాగంట్ల పైనుంచి ఎత్తేస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివిగానే కాదు అసలు. నువ్వు ధ్యానం చేసిన వేస్ట్, పూజలు చేసిన వేస్ట్, వ్రతాలు చేసిన వేస్ట్, అవన్నీ విడదీయడానికి. నిజమైన ధ్యానం అంటే సర్వసమానత్వం. సూపర్ఫిషియాలిటీని చూడట్లే. పైపైన చాలా మార్పులు ఉంది. నీ రంగు ఒకలాగా ఉంది, నా రంగు ఒకలాగా ఉంది, వాడి రంగు ఒకలాగా ఉంది, నీకు జుట్టు లేదు, నాకు జుట్టు ఉంది, వాడు తక్కువ ఉంది, ఇవన్నీ ఓకే. కానీ కోర్లో మనలో ఏ మార్పు లేదని గుర్తించడం ధ్యానం యొక్క మొదటి స్టెప్. అది గుర్తించి నువ్వు అనుభవిస్తే అది అంతిమ స్టెప్. అది ఒక క్షణంలో జరగవచ్చు, 1,00,000 సంవత్సరాలకు జరగవచ్చు. అందుకే జెన్ చెప్తుంది ఎన్లైటన్మెంట్ ఈ క్షణం జరగవచ్చు, లేదా 1,00,000 ఏళ్ళు పట్టచ్చు. అంటే ఈ డాట్ మళ్ళీ ఎగ్జాక్ట్ ఫస్ట్ నువ్వు గుర్తించినావు, మళ్ళీ అదే డాట్ మీద చుక్క పెట్టినావు, నువ్వు అనుభవించినావు. అంతే, గుర్తించినావు, అనుభవించినావు. ఇప్పుడు ఒకడు ఇది 1 సెకండ్లో అయిపోయింది. నేను అర్థం చేసుకునేది, నేను గుర్తిస్తున్నా, అన్ని పనులు సమానంగా చేస్తే బాగుంది, చెలో సమానంగా చేస్తా. అప్పుడు ఎవడో చెప్పాడు, బాబు నీళ్ళు తీసుకురా, తీసుకొస్తా. దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్. అలాగని ఎవడేం చెప్పినా చేస్తామని కాదు, నో చెప్పే రైట్ ఎప్పుడు ఉంది. నాకు వేరే పని ఉంది. సో నువ్వు ఈగో వల్ల తప్పించుకోవడం లేదు, వేరే పని ఉండటం వల్ల నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నాకు సాధ్యం కాదు. అక్కడ నీకు కోపము, లేకపోతే వాడేదో చెప్పాడు నేను ఎందుకు చేయాలి, ఎటువంటి ధారణలు ఏమీ లేవు. ఆ టైంలో నీకు కుదరలేదని చెప్తున్నావు అంతే తప్ప నీకే కోపం లేదు. నాలాంటి వాడికి నీళ్ళు ఏమని చెప్తావు. అంతెందుకు, చాలా ఇంటర్వ్యూస్లో మనం ఇది చూస్తాం. ఏదో సూపర్ స్టార్ని కలిసినప్పుడు, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ని కలిసినప్పుడు, మేము అసలు రాగానే ఆయనే కారు డోర్ తీశాడు. ఎందుకు తీయకూడదు అంటే, అంత గొప్ప వ్యక్తి కారు డోర్ తీయడం ఏమిటని ధారణ వీడుకుంటే సచ్చింది. నేనంట కారు డోర్ ఏమిటి, కారు తుడవాలి కూడా, ఏమవుతుంది? సరే నీకు వేరే ముఖ్యమైన పని ఉండి అది తుడవకపోతే వేరే, కానీ తుడవడం నా పని కాదనుకున్న రోజు అక్కడ నీ మైండ్ డివైడ్ అయిపోయింది. అక్కడ హెచ్చుతగ్గులు వచ్చేసినాయి, అంతరాలు వచ్చేసినాయి. సో ఈ అంతరాలన్నీ లేని చోట జీవితం ఉందబ్బా. నువ్వు ఎప్పుడైతే చెప్పినావో, నువ్వు ఎంత చెప్పినా అదంతా ఇంకా ఏమంటారు, సోనేపే సుహాగా అంటారు. అంటే అది తప్పు, నువ్వు అలంకరించినట్టు ఉంటుంది. నువ్వు చెప్పింది ఏంది, ఒకప్పుడు ఇంటికి వెళ్ళగానే
నేను హాయిగా టీవీ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ హుకుం జారీ చేస్తుంటే ఎట్లా చేసినావు అట్లా చేసినావు అంటుంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నేను ఏమైనా చేయాలన్నా. తద్వారా తన కోఆపరేషన్ మంచిగా ఉందా ఇప్పుడు అలా చేసినప్పటి నుంచి? అవునవును. ఇంకా ఆ ఆస్పెక్ట్ గురించి కొంచెం చెప్పి, ఎందుకంటే కుటుంబాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మునిపేమో నేను షాపు ఉపయోగించి ఇంటికి రాగానే పిల్లలు ఉంటే పిల్లల మీద అరిచి, అంటే అక్కడ ఉన్న స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం అనవసరమైన ఒత్తిడి బిజినెస్ ఇక్కడ జరుగుతుంది పిల్లల మీద, ఏదో వాళ్ళు పని చెప్పింది తినకపోతే కూడా వాళ్ళకి తిట్టడం, తిట్టేసారి ఆ పిల్లలు కూడా దగ్గరికి తిడతాడు మా డాడీ అని. ఇక మా భార్య ఉంటే ఏమంటే కాలేదా ఇంకా వంట కాలేదా, ఇంత టైం అవుతుంది, ఏం చేస్తున్నావు ఇంటికాడ ఉండి నువ్వు, నీకు ఇది చేయడానికి చేత కాకపోతే ఎట్లా అని అప్పుడు ఇప్పుడు అట్లా ఇట్లా అంటుండి. ఆమె కోపపడి అంటే కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య అట్లా ఉండకుండా అనమాట, ఓపెన్గా చెప్పలేకుంటుంటుండే. ఆమె కూడా ఏమైనా చెప్పాలంటే కూడా నేను అరసటకల్లా ఆమె మొత్తం బంద్ చేస్తుండే. ఇంతే ప్రతిరోజు ఇదే ప్రేమ ఉంది కానీ చూపెట్టుకుందామని లేదు, లోపల ఉంది కానీ అది కూడా తగ్గుకుంటూ వచ్చింది తగ్గుకుంటూ వచ్చింది. ఇక నేనే మీరు చెప్పింది చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన దాన్ని మీరు ఏమన్నారంటే నేను చెప్పింది మీకు యూత్ అంటే నేను చెప్పింది కరెక్ట్ అబద్ధం కాదు, మీరు చేసుకోండి, మీరు నమ్మాల్సిన అవసరం లేదు, ఆచరిస్తే తెలుస్తుంది. అయితే నేను ఇట్లా బాగలేదు, మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాము, మనం అందరూ మా విలేజ్లో భార్య అంటే చిన్న చూపు ఉండాలి, ఆమె ఈయనే ఉండాలి, ఎక్కడ పోకూడదు అంటే ఆమె సొంతంగా ఏదైనా చేసుకుందామంటే కూడా అవకాశం లేకుండా ఉంటుంది కదా, అంటే ఆధారాన్ని తోటి చూస్తుండే నేను. అయితే ఇప్పుడు ఏమైందంటే అలా చూడొద్దు, ఆమె కూడా మనిషే నాతో సమానం. సమానం అంటే ఎట్లా అనుకున్నా అంటే ఆమెది కూడా ఆత్మ అనుకున్నా, ఆమెది కూడా ఆత్మనే, కాకపోతే శరీరం ఉంది, మనం శరీరానికి ఇబ్బంది చేసినట్లు అవుతుంది. ఇవన్నీ మాట్లాడి ఆమె కూడా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి ఏ పని చెప్పినా, అది నీళ్ళు తీసుకురా అంటే నీళ్ళు తీసుకొచ్చి, వాటర్ అంటే వాటర్ పట్టి, మళ్ళా సాల్ట్ తీసుకో, కారం తీసుకో, ఈ కూరగాయలు కట్ చేసి, అంటే ప్రతిదీ చేసుకుంటూ పోయినా. ఆమె అరుస్తుంటే కూడా నేను ఏమనకుండా చూసుకుంటున్నా. పిల్లలకు తిడితే కూడా ఏమన్నావు ఎందుకనవు పిల్లలకు అంటే ఏమని అంటారు, వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఏం చేసినా నేను ఏమనకుండా అస్సలు చూడడమే, చెప్పింది చేయడం, ఎప్పుడన్నా ఒక చిన్న ఆన్సర్. ఇప్పుడు ఏమైందంటే నాకు ఎంత ప్రేమ చేస్తానంటే చాలా ప్రేమ చేస్తుంది. ఏదైనా తీసుకురావాలంటే వదిలే నేనే తెచ్చుకుంటా అంటది. నేను తిన్న గిన్నె కూడా కడిగేయలేవు, అది నాది నేను పెట్టుకుంటా, తింటా, కడిగేసి పెట్టేస్తాను. పిల్లలు కూడా ఇప్పుడు మంచిగా వచ్చి నా దగ్గరనే ఉంటారు, మమ్మీకైనా నువ్వే ఇష్టం డాడీ అంటారు. అంటే ఆ స్ట్రెస్ అది అంత కోపం వీళ్ళ మీద చూపెట్టి దగ్గర వాళ్ళందరినీ కొంచెం అవాయిడ్ చేసినట్ల, దూరం ప్రేమ చూపెట్టినట్ల. కొంతమందికి ఇప్పుడు ఫ్యామిలీ దాంట్లో ఏమంటే మన ఫ్యామిలీకి ప్రేమ విలువ ఎట్లా అంటే ప్రేమగా మాట్లాడడం. బయట వాళ్ళకేమో కొంతమంది ఎప్పుడైనా షాప్కి వచ్చినా కానీ గిరాకీ అంటే మనకు ఆశించి కొంటాడేమో, మంచిగా మాట్లాడి కూర్చోండి సేటు, మనమే సేటు, కానీ వాళ్ళకి ఎట్లా అంటే నువ్వే సేటు సారు అంటే వాళ్ళకు కొంచెం పొగడతలు ఉంటాయి కదా, మనం ఏదో ఆశించి అదే అట్లా మున్పు చేస్తుంటాం. అదే కుటుంబ సభ్యులు మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్, కుక్కిన పిల్లలాగా ఇంట్లోనే పడి ఉంటారు, వీళ్ళకి ఇంక ఇల్లు లేదు, ఒక జాబ్ లేదు, సచ్చినట్టు మనం చెప్పినట్టే వినాలి. నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఈ విషయంలో నేను ఆచరిస్తున్నాను, నువ్వు ఆచరిస్తున్నావు, ఇదే జ్ఞానం అంటే. అహంకార శూన్యం అయిపోయి అసలు నేను చెప్తున్నా సంసారం ఎంత బాగుంటుందో ఈగో లేకపోతే. అసలు ఇప్పుడు నా సునీత ఉంది, ఎంత బాగా చూసుకుంటుందో నన్ను, పప్ప నీళ్ళు అయినా పప్ప. నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు పప్ప పండుకుండు, 5:30కి లేస్తాడు. అంటే మీరు అంతమంది చెప్పారు, నాకు ఒక బిడ్డ ఉంది, ఆమెను బిడ్డ లెక్క చూసుకుంటాను, నా బిడ్డనే అంటే నువ్వు అసలు జీవితాన్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. అసలు చిన్న చిన్న తప్పులు గిప్పులు ఉంటాయి అన్నప్పుడు రీసా చెప్పింది ఆమెని అనుకున్నాను. ఆమెని ఇంకోటి మీరు చెప్పిన కథ చెప్పింది మా కూతుర్లకు.
ఏం కథ అంటే అంటే 2 గుర్రాలు ఉంటాయి, 2 సేమ్ ఉంటాయి, ఒక తల్లి ఒకటి నవ్వుకూరు బాగా. అప్పుడప్పుడు మీరు చెప్పినవి అప్పుడప్పుడు చెప్తా ఉంటా, మిల్లరెబ్బ కథ కానీ. ఇంకా లైఫ్ స్టైల్స్లో స్టోరీ చెప్పిన, ఆ స్టోరీ చెప్తే నవ్వుకుంటారా, అదంతా బాగా చెప్పుకుందాం. ఒకటే స్టోరీ 2 సార్లు చెప్తే కేసీ సేమ్ కాదు. అయితే ఒక వ్యక్తికి చాలా ఇబ్బంది పడుతుంటాడు, పైసలు లేక, జాబ్ రాక, బాగా చదువుకున్నాడు, ఈగో ఉంది, ఎక్కడైనా చిన్న పని చేయాలంటే నామోషి. అందుకే కదా పని లేదా, పని బొచ్చెడు ఉంది, ఆ పని చేస్తే నామోషం చేస్తలేవు. నువ్వు ఇడ్లీ అమ్ముకో, ఫస్ట్ అయితే నీకు పని నడుస్తుంది, ఆ తర్వాత ఐఏఎస్ అయిదు. కానీ సో ఈ రకరకాల మొహమాటాలు. జూలో ఉద్యోగం ఉందంటే పోతాడు. పోయిన తర్వాత వీడు ఒకటే అనుకుంటాడు, 5,000 శాలరీ వస్తే చాలు, వాళ్ళు ఇవ్వనంటే కనుక 4,000 కన్నా బ్రతిమాలతా. కానీ ప్రపంచానికి కనబడే జాబ్ వద్దు, ఏదన్నా వేరే హౌస్లో లోపల ఎక్కడన్నా అట్లయితే ఓకే. అప్పుడు వెళ్ళిన తర్వాత ఏమమ్మా జాబ్ కావాలంటే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 5,000, 15,000 ఇస్తే తీసుకో. అట్లా కాదు సార్, నువ్వు అనుకున్నవన్నీ అక్కడ ఫుల్ఫిల్ అవుతాయి, రేపు రాపో. రేపు మార్నింగ్ రాగానే జూ అంతా చూపిస్తాడు. అందులో ఒక బోన్ ఖాళీ ఉంటుంది, అంటే ఒక ఏరియా అంతా. అందులో ఒక ఎలుగుబంటి ఉండేది, అది దానికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అది చాలా ఇంటెలిజెంట్ బీర్, ఎలుగుబంటి. అది ప్రజలు రాగానే పోజులు పెట్టేది, ఎవరిని అట్ట పండిస్తే తింటుంది, నువ్వు 2 ఇసిరేస్తే ఒకటి తీరుస్తుంది, ఎవరిన కెమెరా పట్టుకోగానే పోజులు ఇస్తుంది, ఎక్కువ మంది వచ్చారు అనుకో పిచ్చి పిచ్చి అరుస్తుంది. సో దాన్ని చూడడానికి తండోపతండాలకు జనాలు వస్తారు. మా జూకి అది ఒక స్పెషల్ అట్రాక్షన్. అది రీసెంట్గా మరణించింది. సో దానికి జూ వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో నువ్వేం చేయి, దాన్ని చర్మం గిర్మం అంతా ఒలిచి అట్లా గెటప్ తయారు చేసి పెట్టినావు, దానికి ఒక జిప్ ఉంటుంది, వేసుకొని వెలుగుబంట్లా యాక్ట్ చేయి. నీ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయింది, నువ్వు ఎవరు కనబడవు, తద్వారా నేను ఎవరు గుర్తించరు. రెండోది, నువ్వు మంచిగా ఎంటర్టైన్ చేయి, నీకు నచ్చినట్టు ఎగురు దుంకు పాడు, కానీ ఎలుగుబంటి అని తెలియాలంతే. ఒక 1 or 2 days ట్రైనింగ్ తీసుకో, వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు. అసలు సరే నాకు నేను ఐఏఎస్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవ్వమ్మా, ఆ మధ్యాహ్నం పూట గుహలో పడుకొని చదువుకు ఎవరవుతున్నారు, పాడ్కాస్ట్లు విను, రీసెర్చ్ టాక్స్ విను, నీ ఇష్టం. ఆ తర్వాత వాడు ఉద్యోగంలో జాయిన్ అయిపోయిండు, నిజంగా జనాల్ని ఏమో రంజింపజేస్తున్నాడు. కొత్త ఎలుగుబంటి వచ్చిందని పోస్టర్ పెట్టారు, మీడియాలో కూడా వచ్చింది. సో ఈజ్ వెరీ హ్యాపీ. 15,000 శాలరీ కాస్త 20,000 అయింది, 20,000 కాస్త 25,000 అయింది. ఆ తర్వాత వాడు హాయిగా మధ్యాహ్నం పూట చదువుకుంటున్నాడు. రాను చదువు మీద ఆసక్తి వీకింది. ఇంకా ఐఏఎస్ అయినా ఇదే శాలరీ వస్తుంది, ఇదే బాగుంది కదా, వాడితో బాండ్ రాసుకుని లైఫ్ అంత ఉండు బాబు, మాదే పోయింది. ఒకరోజు భారత్ బంద్ ఫర్ సమ్ రీజన్, సండే కూడా జనాలు లేరు. అందుకని వాచ్మెన్లు ఎవ్వరు లేరు. మనం హాయిగా పడుకునే పాట పాడుకుంది, ఆది నారాయో అని పాడుకుంటున్నాడు ఒక్కడే. చింపాంజీ గెటప్, మన ఎలుగుబంటి గెటపే ఉంది. హఠాత్తుగా పులి శబ్దం వస్తే లేచి చూస్తే గోడ దుంకి పులి వచ్చిందిరా, వీడికి కూర్చోబడ్డది. అసలు వాడు చప్పట్లు కూడా అరుస్తున్నాడు, హెల్ప్ హెల్ప్ హెల్ప్, పులి వచ్చింది. ఆ దాంట్లో గెట్టకెళ్ళి వచ్చిందో తెలియదు, ఇది నన్ను చంపేస్తుంది అని వీడు అటు ఇటు దాక్కున్నాడు, అటు ఇటు తిరిగిండు, పులి ఎంటబడ్డది. చివరికి చెట్టు ఎక్కితే కాలు పట్టి గుంజి, తర్వాత కింద వేసిన తర్వాత పులి దగ్గరకు పోయి ఒక్కటి వేసింది ఇట్లా ఛాతి మీద. వాడికి ఎంత గట్టి గరిచింటే అంత గట్టి గరిచినాడు. అప్పుడు పులి దగ్గరకు వచ్చినాక, నేను కూడా జాబ్లో జాయిన్ అయినా కొత్తగా, డోంట్ వరీ. నీకు వచ్చింది తెలుసా, ఈ జూలో ఉన్న ప్రతి జంతువు మనిషి. సో మనుషులను చూడడానికి మనుషులు వస్తారు ఇక్కడికి. ఓషో ఒకప్పుడు చెప్పేటోడు అన్నట్టు, ఎప్పుడన్నా ఏ గుర్రం అన్నా మనిషి పరిగెడితే చూడడానికి వస్తుందా? అసలు మనిషి పరిగెడుతున్నా, ఎగురుతున్నా, దుంకుతున్నా అసలు జంతువు పట్టించుకుంటుందా? ఈ మనిషికి ఎందుకు అసలు జంతువులు ఎట్లా బిహేవ్ చేస్తే చూడాలని? రేస్ కోర్స్కి పోయి గుర్రాలు పరిగెడుతుంటే చూస్తారు. అసలు ఏమైంది మానవ జాతికి? అత్యున్నతమైన జీవితం, అత్యున్నతమైన జన్మ అనుకున్నప్పుడు నువ్వు జంతువు కంటే ఉన్నతంగా ప్రవర్తించాలి, కానీ జంతువు కంటే అధ్వానంగా ప్రవర్తిస్తుంది. సో ఒక యోగి ఎట్లుంటాడు, దాని యొక్క తత్వం జంతువుకు సమానంగా ఉంటుంది. బిహేవియర్ కాదు, తనది గాంధీ పట్టించుకోకపోవడం, అనవసర విషయాలు ఆలోచించకపోవడం, ఎంత అవసరమో అంతే ఉంచుకోవడం, ఏ రోజు ఆ రోజు బతకడం,
సంపూర్ణ వర్తమానంలో ఉండడం, సంపూర్ణంగా ప్రకృతిలో ఉండడం, వేరే వాటితో ఇవే కదా యోగి లక్షణాలు. ఇవన్నీ ప్రతి ప్రాణిలో ఉన్నాయి, మనిషిలోనే లేవు. ఇప్పుడు ఈ వేదాలు చదివింది, లేకపోతే అష్టావక్రుడు చెప్తున్నది, కృష్ణుడు చెప్తున్నది, దాని సారం తీస్తే ఇదే వస్తుంది లాస్ట్కి. ఒక ప్రకృతిలో జీవిస్తున్న ఒక ప్రాణి ఎట్లుందో ఆ ప్రాణి యొక్క మూలతత్వాన్ని పట్టుకో, తద్వారా లిబరేషన్. ప్రకృతి ప్రవర్తన పట్టుకోమని కాదు, దాని ఆహారపు అలవాట్లు పట్టుకోమని కాదు, మూలతత్వం, ద కోర్ ఫిలాసఫీని చూస్తే ఈ వేదాల్లో గీదాల్లో ఏం రాయబడ్డదో ఎగ్జాక్ట్లీ అది ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి ఆచరిస్తుంది, ప్రకృతి ఆచరిస్తుంది. ఒక ఎడతెగ నిరంతరత. సో ఇప్పుడు నేను నా ఎర్లీ డేస్లో నాకు అనిపించింది ఏంటి, జ్ఞానము, ముక్తి ఇవన్నీ తర్వాత సంగతి. అవన్నీ ఉన్నేలేదో తెలియదు, కంటికి కనబడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో మనిషి క్వాలిటీ అంటే ఏంది? నీతో అందరినీ సమానంగా చూడడం, నీ దగ్గర ఉన్న అందరికీ సమానంగా షేర్ చేసుకోవడం, కులాలు మతాలకు అతీతంగా మనిషితో కలిసి ఉండడం. మనిషికి ఆకలి అయితే మనిషికి పెట్టు, కుక్కకి ఆకలి అయితే కుక్కలు పెట్టు. కానీ కుక్క గజ్జి ఉందని దూరం పెట్టకు, ముట్టుకోకు దాన్ని, కానీ దాని ఆకలి తీర్చు. మూలాన్ని ఎప్పుడు స్పృశిస్తూ ఉంది. సో నీలో ఉన్న మూలం ఎదుటి ప్రాణిలో చూడడం యోగం అంతే. దీనికి ఏ పుస్తక జ్ఞానం ఎందుకు నాకైతే తెలియదు. సరే, గొప్పగా చెప్పడానికి, శ్లోకాలు చదవడానికి అట్లా అవసరమేమో, అది పాండిత్యం కిందికి వస్తుంది. అది ఉన్నా ఏమి కాదు, లేకపోయినా ఏమి కాదు. సో ప్రకృతి అన్నది ఈ ప్రవచనాలకు అతీతం. అది ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అట్లే ఉంటుంది. నేను అప్పుడు ఏం చెప్తా నా విషయంలోనే. చెప్పండి. నాకు అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు ఏమంటే మామూలుగా 18-19 ఏళ్ళ దాకా జుట్టు మంచిగానే ఉండే. తర్వాత ఏమైంది, అంతా ఊడిపోసాగింది. అయితే ఏమైందంటే నాకు అంటే ఇక్కడ సర్క్యులేషన్ వచ్చినప్పుడు నేనేం చూస్తానంటే, అరే వేరే వాళ్ళకి బాగా జుట్టు ఉంది, వాళ్ళు ఎంత అందంగా కూడా, నాకు జుట్టు ఉంటే బాగుంటుండే, నేను కూడా అందంగా కొడుతుండే. ఇదొకటి. తర్వాత ఏమంటే నాకన్నా తక్కువ జుట్టు ఉందని చూసి వానికన్నా మనకే మంచిగా తర్వాత ఏమైందంటే ఈ మధ్యలో నాకు మేము అందరినీ సమానం అంటే అందరిలా జుట్టుతో అవసరం లేదు. ఒక్కొక్కరు శరీరాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది అంతే. ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండదు. వాళ్ళు ఎంత మంచి ప్రశాంతంగా ఉన్నారు అదొకటి. మళ్ళీ ఇంకోటి, నేను ఈ మధ్యలో నాకు అస్సలు క్యాస్ట్ ఫీలింగ్ అని మొత్తం పోయి, అంటే అందరు వీళ్ళు ఆ కులము ఈ కులము అస్సలు లేదు. అందరితో సమానత్వం మాట్లాడడం. నేను 2009 తర్వాత ఈనాటి వరకు మీ కులం మీదని కానీ మీ మతం మీదని కానీ ఎవరిని అడగలేదు. నేను దాన్ని చూడడం మానేసిన. నేను దాన్నే చూస్తా కదా. నువ్వు పెయింటర్ అయితే పెయింటింగ్ చూస్తావు ఎగ్జిబిషన్లో, నువ్వు ఫ్రేమ్ షాప్ అయితే ఫ్రేమ్ చూస్తావు. నువ్వు ఏదో అదే చూస్తావు. ఇది నిజమే. అదే ఒక కాంట్రాక్ట్ వచ్చాడు అనుకో, బిల్డింగ్ కూడా చూస్తాడు. ఇప్పుడు నేను సిమెంట్ షాప్ ఉంది కదా నా దగ్గర, ఎక్కడైనా పోతా ఉంటే ఈ షాప్ ఎంత పెద్దగా ఉంది, ఏమేమి కంపెనీలు అమ్ముతుండు అంటే అదే అనిపిస్తుంది. అంతే, ఏది నీ మనసులో ఉంటే నువ్వు అదే చూస్తావు. ఇప్పుడు నేను అనుభవిస్తుంది మనిషితత్వాన్ని. నేను మనిషిని అంతే. నాకు కులం లేదు, మతం లేదు, నాకు ప్రాంతం లేదు. అందరు అడుగుతారు మీ కన్న ఊరు గురించి చెప్పండి. అట్లాంటి బక్వాసులు ఏమీ లేవు. అనుకోకుండా ఆ ఊర్లో పుట్టినంతే. నాకేం తెలుసు, దాంతో నాకే అటాచ్మెంట్ లేదు. హైదరాబాద్తో అటాచ్మెంట్ లేదు. ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది తెలుసు. తద్వారా ఈ సమస్త విశ్వమే మన ఆ బౌండరీ తీసేస్తే, ఊరన్న బౌండరీ, విశ్వంలో ఉన్నావు నువ్వు. సో విశ్వమే నీది. ఇంకోటి ఏమంటే మాకు వ్యవసాయం ఉంది, ఒక 5-6 ఎకరాల భూమి ఉంటుంది. అయితే లేబర్ కలిసినాక ఏమైందంటే గడ్డి ఎత్తేయని అయితే నేను పొద్దున పోయి మా భార్య ఏమన్నదంటే నీకు ఎంత చదువునైతే అంత ఎత్తేయని అన్నది. నేనేమదంటే 2-3 ఎకరాలు ఉంటుంది, ఆ 2-3 ఎకరాలు ఎత్తేసిన. ఎట్లా ఎత్తేసిందో తెలియదు. తర్వాత అన్నది ఇంటికి వచ్చినాక సగం ఎత్తేసినా అంటే లేదు అయిపోయింది మొత్తం అన్నది. అంటే అనిపించలేదు అసలు. కొంచెం బాడీ ఇబ్బంది అనిపించింది నాకు. ఇట్లా ఉన్నప్పుడు అది ఇబ్బంది అనిపించింది, కానీ మానసికంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను చిన్న కథ చదివా, ఓషో చెప్పింది ఇది. నేను నిజంగా దాని వైపు తొంగి చూస్తే నిజంగా సత్యం. అది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. ఒకడు హిమాలయాలు ఎక్కుతున్నాడంట, అక్కడెక్కడ ఒక పుట్ట మీద. వాడి దగ్గర బ్యాగ్ ఉంది, మోస్తున్నాడు, కింద పెడుతున్నాడు. అమ్మ దరిద్రం, బ్యాగ్ ఇంత బరువు ఉంది అనుకుంటున్నాడు, మళ్ళీ మోస్తున్నాడు. ఇలా ఉండగా ఒక 15 ఏళ్ల పాప తన 10 ఏళ్ల తమ్ముడిని భుజం మీద వేసుకొని పోతుంది, కొండెక్కుతుంది.
హాయి ఇద్దరు పాటలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ పోతున్నారు. ఆశ్చర్యపోయింది అసలు. నాకు బ్యాగ్ ఇంత బరువు అవుతుంది, ఇంత స్టీప్ కొండ మీద ఎట్లా పోతుంది, తనకు బరువు అనిపించట్లేదు. ఏదైనా ఈ విషయం అడుగుదాం అని తన భుజం మీద బ్యాగ్ వేసుకొని ఎంత ట్రై చేసినా పాప వెళ్ళిపోతూనే ఉంది. ఫైనల్గా పరిగెత్తి ఆ పాపను పట్టుకో, ఒక్క నిమిషం ఉండు తల్లి, నీకు బరువు అనిపిస్తలేదా అంటే, బరువు ఏమిటండి నా తమ్ముడు అన్నాడు. నా అనుకుంటే ఏ బరువు లేదు, నాది కాదనుకుంటే రాయి కూడా బరువు అవుతుంది, మామూలు బరువు కాదు. నీకు నచ్చని వాడిది ఒక పెన్ను పట్టుకోమని ఇచ్చినా కూడా ఎప్పుడు ఇసిరేయాలనిపిస్తుంది. సో అష్టావక్ర మహాగతిరిది ఉంటుంది. జ్ఞానం సంపాదించుకోవాలంటే రెండే మార్గాలు. తక్షణం అయితే మొత్తం నీదని అనుకో, లేదా ఏది నాది కాదనుకో, అది నీ శరీరమైనా మనసు కూడా ఏది నీది కాదు. సో నీదే అనుకున్నావు అనుకో, మొత్తం నీదే అయినప్పుడు ఎవరికి చెప్తావు? మొత్తం నీదే అయినప్పుడు అహంకారం ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ భూమి మీద 5-6 ప్లాట్ ఉంది అనుకో, అహంకారం వస్తుంది. ఈ భూమే నీది మొత్తం, నువ్వు ఎవరికి చెప్తావు? ఇంకా చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? మొత్తం నీదైనప్పుడు. సో కొంచెం ఉన్నప్పుడే చెప్పుకోవడం ఉంటుంది. మొత్తం మంది అనుకున్నప్పుడు మన పేరు మీద లేదు. ఇక్కడ పేరు గురించి కాదు, భావన్నే అనుకుంటే సరిపోదు. అనుకో. జ్ఞానం అంటే అదే. ఇటన్నా ఉండు, అటన్నా ఉండు. ఇప్పుడు నీ పేరు మీద ఉన్నంత మాత్రం నీది అయిపోతుంది. నీకు ఓన్లీ డబ్బు అలా ఉంది కదా. అదే మాయ అంటే. నువ్వు డాక్యుమెంట్స్ మీద ఉన్నంత, ఇప్పుడు ఈ గదే ఉంది. ఇప్పుడు ఎవరికన్నా వస్తారు, నేను అనుభవిస్తున్న దాన్ని బట్టి చెప్పగలరా ఇది నాదా లేకపోతే రెంటెడా అని? ప్రతి ఒక్కరు నువ్వు అనుభవించడానికి డాక్యుమెంట్ మీద నీ సైన్ ఉండడం ఎందుకు, కొనడం ఎందుకు? నువ్వు పీల్చే గాలి నీదే గానే కాదు, మరి అప్పుడు ఎందుకు ఆలోచిస్తలేవు నాది కాదని? దానివల్లే నువ్వు బతుకుతున్నావు మరి. సో ఒక్కొక్క లీటర్ గాలి దేంట కొలుస్తారు అసలు? ఎంత అజ్ఞానం ఉంది అసలు మనకి. దేంట కొలుస్తారా? ఏమబ్బా, అసలు గాలిని కొలుస్తారా అసలు? నా దగ్గర ఇంకొకటి అంటే శాండ్ అంటే ఇసుక అంతా కుక్కలు ఉంటాయి 5-6, అవి వచ్చి తవ్వేస్తుంటాయి, అన్నీ చేస్తుంటాయి. వాళ్ళు వీళ్ళు అంటారు కుక్కలు తవ్వేస్తున్నాయి, ఆ చుట్టుముట్టు రౌతులు పెట్టుకో, అటు నిలబొట్టు అట్లా అంటారు. నేను అన్న తవ్వేస్తే తవ్వేని ఎంత పోతుంది, అటు స్వేచ్ఛ అనుకున్నది. నీ జీవితం నాశనం కావడం స్టార్ట్ అయింది. ఇట్లనే ఉండు. నువ్వు అతిగా ప్రయత్నించినా సాధించేది ఏమీ లేదు. ఇది నిమ్మలంగా ఉంటే, నేను చాలా ఏళ్ళ క్రితం 2009 ఆ టైంలో ఎవరైనా డబ్బు గురించి మాట్లాడితే నేను ఒకటే అనేవాడిని, నువ్వు చాలా కష్టపడి 10 లక్షలు ఎర్న్ చేస్తావు, నేను ఆడుతూ పాడుతూ 1 లక్ష ఎర్న్ చేస్తాను, నాకు ఇదే ముఖ్యం. నేను ఒక పక్క లైఫ్ని ఆస్వాదిస్తున్నా, క్రికెట్ ఆడుకుంటున్నా, చెస్ ఆడుకుంటున్నా, పాటలు పాడుకుంటున్నా, కొంత డబ్బు కూడా ఎర్న్ చేసుకుంటున్నా. నాది సమగ్రంగా చూస్తున్నా లైఫ్. ఓన్లీ డబ్బు 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 అని నేను పోవడం లేదు. సో జస్ట్ అది సక్సెస్ కాదు. అది నేను చెప్తే ఎవరు నమ్మేటోళ్ళు కాదు. ఇప్పుడు అట్లా ఆడుతూ పాడుతూ చేసిన మనీ నాకు సరిపోయినంత వస్తుంది. ఇందులో ఏ మోసం లేదు, డొనేషన్స్ కాదు, లేదా నా ఛానల్ సపోర్ట్ చేయండి అని నేను ఫోన్పే నెంబర్ ఇవ్వట్లేదు. మనం చాలా గౌరవంగా పుస్తకాలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు, పెయింటింగ్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు, నేను ఏదైనా వేదిక మీద ప్రదర్శన చేస్తే వచ్చిన డబ్బు, అంతవరకే. లేదా యూట్యూబ్లో నేను కంటెంట్ పెట్టడం వల్ల, అది ఒరిజినల్ కంటెంట్ అవ్వడం వల్ల యూట్యూబ్ ద్వారా నాకు వచ్చే కొంత డబ్బు. ఇది చాలా ఎక్కువ జీవితానికి. ఇంతకంటే డబ్బు ఏం చేసుకుంటావు? అంబాలైనా గింతే, ఇదైనా ఇంత, మిగతా డబ్బంతా బ్యాంకులో మూలుగుతుంది. నాకేందంటే నిన్న డబ్బులు టైట్ అయిపోయినాయి, ఏం లేవు, 0. అంటే వచ్చేటివి ఉండే రాలేవు. ఒక ఆయన పొద్దున సిమెంట్ బ్యాగులు తీసుకుపోయాడు, ఒక 10 బ్యాగులు తీసుకుపోయాడు. నా దగ్గరనేమో ఒక బ్యాంక్ ఉంది, ఏపీజీ బ్యాంక్, ఆ సర్వర్ రాకొచ్చింది, మొత్తం బంద్ అయిపోయింది. అమౌంట్ అందులో ఉన్నాయి, తీయనికి రాకొచ్చింది, ఏంకి రాకొచ్చింది. రేపు పోదాం అనుకున్నా, డబ్బులు కావాలి అని అనుకున్నా. ఆయన సాయంత్రం తీసుకొని వచ్చి ఇచ్చిండు 3,500. 3,000 తీసుకొని ఇక్కడ వచ్చింది. అంటే నేను దాని గురించి ఎలా పోవాలని కొంచెం అనిపించింది, డబ్బు సమకూరింది. ఆలోచించినా ఆలోచించకపోయినా జరిగే పని అంతే. ఇప్పుడు ఏదో పగిలిపోయింది, నువ్వు చాలా టెన్షన్ పడ్డావు. నువ్వు టెన్షన్ పడ్డా పడకపోయినా, 100 మందిని తిట్టినా, నిన్ను బ్లేమ్ చేసుకున్నా, నువ్వు చేయవలసింది దాన్ని అతికియడం అంతే. సో అది ప్రశాంతంగా ఉన్నవాడు చాలా బాగా అతికిస్తాడు కదా.
సో ప్రశాంతతగా ఉండి పని చేయడం అనేది ఒక ఆర్ట్. అందరు పరిశాన్ పాపేలే ఉన్నారు. నేనైతే మస్తు మందిని చూస్తా, ఏముండదు, ఉత్తుత్తగానే పరిశాన్ అయిపోతారు. పడంగానే ఏమన్నా తిడతారు. పిల్లలు ఎత్తేసారంటే అంటూ ఏదేదో తిడతారు, రప్ప కొడతారు. కొట్టకుండా అట్లనే చూస్తే కొద్దిసేపు చూస్తే పడిపోయింది కదా, కొద్దిసేపు చూస్తే ఏమవుతుంది అంటే నేనే పడేసిన పిల్లలు తీసి బయట పడేస్తాను. నాకు తెలిసిన ఒక ఫాదర్ ఉండే, వెరీ ఎన్లైటెడ్ ఫాదర్. అది చెప్పుకొని ముగిద్దాం. సరే. పిల్లలు ప్లేట్లు చెంబులు ఎత్తేస్తారు. ఇద్దరు కొడుకులు చాలా అల్లరి. సో వాళ్ళ అమ్మ ఎప్పుడు గొడవ పడుతుంటుంది. ఎప్పుడు ఒక నిమిషం ఉంది, వాళ్ళకి తెలియదు కదా నువ్వు అరుస్తున్నవి వాళ్ళు వినడం లేదు. ఇప్పుడు వినడం వాడికి నువ్వు ఎట్లా చెప్తావు? వాళ్ళు అసలు పట్టించుకే అంటుంది నువ్వు చెప్తుంటే అసలు వాడికి ఏం చెప్తావు నువ్వు? అందుకని తెరిసేవే షాపుకి తీసుకెళ్ళి వాళ్ళకి ప్లాస్టిక్ ప్లేట్లు కొనిచ్చింది. ఇప్పటి నుంచి ఈ ప్లేట్ మీది, ఆడుకున్న దాంతోటే తిన్న దాంతోటే. ఇది ఏమర్థమైంది మీకు అంటే, పప్ప ఇది ఆడుకున్న దీంతో తిన్న దాంతో, ఇంకా మిగతా కిచెన్లో ఉన్న వస్తువులు జోలికి పోవద్దు. ఇట్లా ఓకే అయితే మీకు నచ్చిన ప్లేట్ కొనిస్తాను. వాళ్ళకి అర్థమైంది. అదంతా అందులో ఒకడు ప్లేట్ బలగొట్టుకున్నాడు. వాడు ఆ పగిలిన ప్లేట్లోనే తినేటోడు. వాళ్ళమ్మ చాలా డిస్టర్బ్ అయ్యేది. వాళ్ళ ఫాదర్ అన్నాడు, వాడు చెప్పింది వాడికి అర్థమైంది, ఆచరిస్తున్నాడు. ఇక్కడ విషయం పగిలిన ప్లేట్ కాదు, వాడి మైండ్లో ఇది అతికింది మొదటిసారి. హీ అండర్స్టూడ్ సంథింగ్. సో వాడు అనేటోడు అనమాట, పప్ప ఈ ప్లేట్ అనవసరంగా ఎత్తి కింద వేసిన పగిలిపోయింది, ఇంకో ప్లేట్ ఈ పప్ప అంటే. అప్పుడు వీడు ఒక ఐడియా ఇచ్చింది వాళ్ళ ఫాదర్ నా ముందే. ప్లాస్టిక్ ప్లేట్ కాబట్టి ఇరిగిపోయింది, స్టీల్ ప్లేట్ కొనుక్కో, ఎత్తేసినా ఇరిగిపోదు, చుట్టబడుతుంది అంతే. నీ ఆటకు ఆట నడుస్తుంది, ప్లేట్కి ప్లేట్ నడుస్తుంది. పప్ప పోదంప. ఇప్పుడు కాదు, 1 month తర్వాత. ప్రతిదీ డబ్బుతో కదా వచ్చేది. సో నేను పనిచేసేది ఎందుకు? డబ్బు కోసం. అందుకని ఆ డబ్బు రావాలని నువ్వు వెయిట్ చేయాలి. మళ్ళీ మేమే ఇక్కడే ఇబ్రహీంపట్నం దగ్గర ఒక స్టీల్ ప్లేట్ కొన్నట్టు పెద్దది. వాడు కొన్న 5 నిమిషాలకి ఎత్తేసింది ఇట్లా. ఆ సుట్టల పట్ల ప్లేట్లోనే వాడు తినేటోడు. దాన్నే వాడు ఇట్లా పెట్టి కొట్టుకుని ఆడుకుంటాడు. వాడు ఎంత పరిపూర్ణంగా ఆస్వాదించాడంటే, ప్రపంచంలో ఎవ్వడంత ఏ ధనికుడు ఏ కారణం అట్లా ఆస్వాదించాడు. దాని మీద ఎక్కువ కూర్చుంటాడు. అసలు నేను ఏమో చేసింది ఆ ప్లేట్తో వాడు. ఎందుకంటే వాడిని ఎవరు అడ్డు చెప్పారు, వాడికి విషయం చెప్పారనమాట. మిగతా వస్తువుని టచ్ చేయం, ఇది అయిపోతే మళ్ళీ ఇంకోటి కొనిస్తాను. వాడు మంచిగా డప్పు కొట్టేటోడు. అంటే ఒక ప్లేట్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. రే తిందురా అనగానే ఆ ప్లేట్ ఎంత బురద ఉంటుంది, ఏమైనా ఉండదు, కడుక్కొని హాయిగా తినేటోడు. ఆ ప్లేట్ ఎక్కడ ఉండదు. ఒకసారి దొరకలే ప్లేట్, వాడు ఇట్లా నెల పెట్టుకుని తినదు. ఫాదర్ బాగున్నాడు, వాడు బాగున్నాడు, వాళ్ళ అమ్మకు పిచ్చి లేచింది అంత. వీళ్ళిద్దరు జ్ఞానంలో ఉన్నారు, ఆమె అజ్ఞానంలో ఉంది. చూడ్డానికి ప్రాపంచికంగా ఆమె కరెక్ట్ అనిపిస్తుంది అందరికీ. టైం వస్తుంది, నేర్చుకునే టైం వస్తుంది. ఓ చెట్టుకు కంకు వచ్చే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపో, కొంచెం వెయిట్ చేయి. లైఫ్లో ఒక అల్లరి లేకుండా, లేక ఒక ఆట లేకుండా ఏం బతుకుతారు? ఇంత డబ్బులో ఇంత గంభీరంగా నా వల్ల కాదు. నేనైతే నిరంతరం గుర్తు చేసుకుంటా. అసలు వయసు లేదు, ఏం లేదు, హాయిగా ఆడుకోవాలి, పాడుకోవాలి. నాకే నిజంగా ఒక ఎకరా ప్లేస్ ఉంటుంది నేను అనుకొని. నేను మంచిగా కొంచెం వ్యవసాయం చేస్తుంటే, కూరగాయలు పండిస్తుంటే, పెద్ద గిన్నె పెట్టి అన్నం పెట్టి, మధ్యాహ్నం ఎవడొచ్చినా భోజనం పెట్టి, లంగర్ ఖావ్ ఔర్ జావ్. మీరేమైనా తీసుకొస్తారా? తీసుకురండి. కూర మీరేమైనా వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తారా? చేయండి. కూర్చుని తరుగుతారు. కానీ పర్సనల్ విషయాలు వద్దు, ఎవరెవరికి సలహా ఇచ్చుకోకర్లేదు. నువ్వు ఎప్పుడైతే జీవితాన్ని అంగీకరించడం మొదలు పెడతావో నిజమైన జ్ఞానానికి ఒక ద్వారం ఓపెన్ అవుతుంది. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, ఇంపాసిబుల్. అది ఇంకోటి ఏమంటే రీసా, చెప్పండి. షాప్కి వస్తారుగా, వచ్చి ఏం చేస్తారంటే ఏదేదో వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేనేం మాట్లాడ, చెప్తారు. ఏమనవును అంటే, వేరే ఎందుకు, మనకేం అవసరం, అంతే. మాట్లాడరు. అంతే. అవసరం ఉన్న వాళ్ళు వస్తారు కదా కస్టమర్, నీకేం కావాలి, అది ఎంత ఉన్నదో అంతే మాట్లాడు. ఏం కావాలి, ప్రైజ్ ఇంత తీసుకుపోతావా, నీకు ఎంత తీసుకుపోవాలని ఉంది నీకు, అడుగుతా, ఇంతకంటే సరే తీసుకో.
నా దగ్గరికి ఒక ఆమె వచ్చి కూడా సమస్యలు చెప్పుకునేది. నేను ఏం స్పందించకుండా ఇట్లా ఉండేవాడిని. ఆమె మొదట ఏమన్నా తెలుసారా నవీన్, వీడికి చెప్తే గోడకు చెప్పినట్టే. కోపం వచ్చేది తనకి, ఎందుకంటే షీఈ్ ఎక్స్పెక్టింగ్ మై ఆన్సర్. తర్వాత ఒక 2-3 ఏళ్ళకి ఆమెకు తెలిసింది వీడికి చెప్తే దేవునికి చెప్పుకున్నట్టే. అక్కడ కూడా స్పందన ఉండదు, కానీ నా మనసు కొంచెం రిలాక్స్ అయిపోతుంది. సో ఇప్పటికీ 2 నెలలకు 3 నెలలకు ఫోన్ అనే చేస్తే వచ్చన్న కలుస్తుంది. ఒక 5 నిమిషాల నుంచి పావు గంట సేపు మొత్తం చెప్తుంది. రా అయిపోయింది, దులిపేసుకున్నా, నేనంతా నీ ముందు పోసేసినా నాకు సంబంధం లేదు, నేను అదంతా చెత్తని తీసుకుని నేను చెత్తబుట్లు వేసిస్తా, నాకెందుకు అది. అంతేరా, అందరినీ ఇలాగ మీరు చెప్పేది ఏమంటే మన చుట్టుపక్కల జరిగేటివి ఉంటాయని మనం ప్రతిరోజు చేసేటివి. అవును, మనం తొంగి చూడడమే చూడడమే. అంటే ఎట్లా అంటే మన చుట్టుపక్కల ఉంటుంది కానీ అవి పట్టించుకోం. ఇప్పుడు ఏదో ఉంది అనుకుంటున్నాం లైఫ్ అంటే. ఇప్పుడు బాడే ఉంది, తింటున్నాం పోతున్నాము, దానికి ఏమైనా అవుతుంటే కూడా కొంచెం అబ్జర్వేషన్ చేస్తే కూడా నాకు కొంచెం ఈ మధ్యలో ఏమైందంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ అయ్యి, అంటే ఏది తింటే పడుతుంది ఏది తింటే పడట్లేదు అని కొంచెం వచ్చింది. మనసు ఖాళీగా ఉంది, ఈ సమయం నీ చేతులు. ఈరోజు పొద్దున్న ఎవరో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, అసలు ఇంత సమయం మీకు ఎట్లా దొరుకుతుంది. నాకేమో ఇంకా సమయం మస్తు మిగులుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రత్యక్ష సాక్షి. నేను ఇంత పని చేసినా ఇంకా నా దగ్గర 60% ఆఫ్ టైం ఉంది ఎవ్రీడే. నాకు తొందర ఏం లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తా పని. సో అట్లా ఒక 10-15 ఏళ్ళ తర్వాత మార్నింగ్ నిద్ర లేచిన 5 గంటల నుంచి నైట్ పడుకునే వరకు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను ఇంకా. సో అది హఠాత్తుగా చేస్తే పిచ్చెక్కుతుంది బాడీకి, అందుకని మెల్లగా పరిచయం చేస్తున్నట్లు. స్లోగా పోదాం, చేసిన ఏమిగా చేయకపోయినా ఇంకా చేస్తే బాగుంది. ఎవరి గురించి పట్టించుకోకుండా మనకు నచ్చిన పని వెరీ క్రియేటివ్గా, కాస్త ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరంగా, ఎంతో బాగుంది. సో ఎక్కడున్నా ఎట్లనే హాయిగా ఉండు, ఉన్న చోటనే లిబరేషన్ ఉంది, ఎక్కడికి పోక్కర్లే. చాలామంది ఇల్లు వదిలిపోవడానికి కారణం ఇల్లు బాగాలేకపోవడమే. అప్పుడు మంచి సినిమా కూడా తీసారు, గృహమే కదా స్వర్గసీమ, అది కాస్త నరకసీమ అయింది. కాబట్టి ఒకరికొకరు ఆ గురువు ఈ గురువు అని పోతారు. నాకు తెలిసి నువ్వు చెప్పినప్పుడు నేను విన్నా. నాకు అంతకుముందు ఏంటంటే భక్తి ఉంది కానీ ఏదో మొక్కుదాం, అందరూ పోతారు కదా మొక్కుదామని మొక్కుతుంది. గురువు దగ్గర ఏమున్నది, పోతారు, మా ఏరియాలో పోతారు, పోయి ఏం చేస్తారంటే ఆయన దర్శనం కానీ కూడా 2-3 గంటలు కావాలి. ఆయన ఎప్పుడు అంత తయారై మొత్తం ఆయనకు వస్తాడు. హీరోల కంటే ఎక్కువ తయారవుతారు గురువు, తెలుసా. ఇట్లా అది నాకు నచ్చలే. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుడికి నమస్కరిస్తున్నాడు, నమస్కరించడంలో జస్ట్ భక్తి ఉందంతే, ఎక్స్పెక్టేషన్ ఉంది. రెండో వ్యక్తి నమస్కరిస్తున్నాడు, అతని దృష్టి నమస్కారం పెట్టడం మీద ఉంది. ఇది చేయవలసింది. ఎదురుగా దేవుడు ఉండని, పెద్ద తాత ఉండని, లేకపోతే ప్రకృతి ఉండని, నువ్వు నమస్కారం పెట్టినప్పుడు మనస్ఫూర్తిగా సరెండర్ అయిపెట్టు. ఏదో ఊరికి గిట్ల 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 అనడంగా, సరిగ్గా చేతులు జోడించు, సరిగ్గా నీళ్ళు కాళ్ళు దగ్గర తెచ్చి నిలబడు, మనసులో ఉన్న చెత్త అంతా బయటికి పెట్టు, దేని గురించి ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా శూన్యమై నిలబడి అట్లా నిలబడు, అది నమస్కారం అంటే. ఎవరు ఇష్టం అడచ్చు. సార్ బాయ్.